దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు ప్రగాఢ సంకల్పము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. సృష్టింపబడిన విశ్వమంతా మహిమను గురించి వెల్లడి చేస్తుందండి. మానవ హృదయం యొక్క ప్రగాఢ వాంఛ, భూమి ఆకాశముల అత్యంత లోతైన అర్థం దీనిలోనే గుప్తమై ఉన్నాయండి. దేవుని మహిమ దాన్ని కనపరచడానికి విశ్వమంతా రూపించబడింది. దానిని చూచి ఆస్వాదించడానికి మనము నిర్మించబడినామండి. అంతకంటే తక్కువగా ఏ వివరణ సరిపోదు. అందుకే ప్రపంచం అంతా అక్రమంగా ఉన్నట్లు, చేష్టలుడిగినట్లు తోస్తుంది. దేవుని మహిమను మనం ఇతర విషయములలో తారుమారు చేశాం. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ప్రకారం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అండి. అందుకే విశ్వమంతా ఉనికిలో ఉన్నది. అంతా మహిమను గురించి వెల్లడి చేస్తుందండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని దేవుడు వెల్లడి చేస్తున్నాడండి. అమెరికాలోని హాబుల్ అంతరిక్ష టెలిస్కోప్ భూమి నుండి దాదాపు 12 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గెలాక్సీలు అనగా నక్షత్రాల సమూహాలు ఇన్ఫ్రారెడ్ చిత్రాలను పంపించిందట. మన గెలాక్సీలో కూడా మన ఊహకందని పరిమాణంలో మన సూర్యుని కంటే 50 లక్షల రెట్ల అధికం కాంతి గల ఈటే కెరిన్ అనే నక్షత్రం వంటి అనేకమైన నక్షత్రాలు ఉన్నాయంటండి. కొన్నిసార్లు పోలికలో అతి స్వల్పమైన మానవుని ముందున్న బ్రహ్మాండమైన ఈ విస్తీర్ణత విషయంలో ప్రజలు తమ అవగాహన కోల్పోవడం సహజం. అది మనలను అతి సూక్ష్మంగానే కనపరుస్తుంది. కానీ విస్తారమైన ఈ పరిమాణం ప్రధానముగా మనను గురించి కాదు, అది దేవుని గురించి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది అని లేఖనంలో సెలవిస్తున్నాయండి. ఒక విశ్వములో ఓ నలుసు తోటి మానవాళి నిమిత్తం ఇంత విస్తారమైన స్థలము వృధా చేయబడిందంటే అది మన సృష్టికర్త మహత్యమే చాటుతుంది. మన గురించి కాదండి. మీ కన్నుల పైకెత్తి చూడుడి. వీటిని అనగా నక్షత్రములను ఎవరు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టే పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మానవుని హృదయం యొక్క అతి ప్రగాఢ వాంఛ దేవుని మహిమను తెలుసుకొని దానిని అనుభవించడమే అండి. మనము నిర్మింపబడినది అందుకోసమే కదండి. సృష్టిలో ప్రతిదీ కూడా మనము ఆస్వాదిస్తున్నాము. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేనే వారిని కలుగచేసేదిని. వారిని పుట్టించిన వాడను నేనే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6-7 వచనములండి. దాన్ని చూడడానికి, ఆస్వాదించడానికి, దాన్ని కనపరచడానికి, అందుకే మన ఉనికి సృష్టింపబడింది. విశ్వం యొక్క హద్దులేని, ఊహ కందని విస్తార వైశాల్యాలు శోధింప శక్యము కాని ఆయన మహిమైదైశ్వర్యానికి రోమపత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఉపమానములు భౌతిక నేత్రం ఆత్మీయ నేత్రంతో ఇది కాదు నేస్తం, నీ హృదయ వాంఛ దానిని సృష్టికర్త గురించి అని చెప్పేలా ఉంటుంది. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నామా అని పరిశుద్ధులైన పౌలు సెలవిచ్చి ఉన్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. అంతేకాదండి, ఇంకా మరింత సూటిగా మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన వారిగా మనమున్నామని వివరించబడింది. రోమపత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారం. అందుకే మనము సృష్టింపబడ్డాము. కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన మహమైదైశ్వర్యము కనపరిచేలాగిన రోమపత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ప్రతి మానవ హృదయంలోని బాధ దీని నిమిత్తమున్న వ్యధియే. కానీ మనము దీన్ని అణిచివేసి మన జ్ఞానంలో దేవుడు ఉండాల్సిన అవసరమే లేదనుకుంటాము. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం. అందుకేనండి సమస్త సృష్టి అక్రమానికి గురైంది కదండి. బైబిల్లో దీనికి అతి ప్రాముఖ్యమైన ఉదాహరణ చిన్న భిన్నమైన మన లైంగిక జీవితాలు. దేవుని మహిమను ఇతర విషయములలో మార్పిడి చేసిన మన వైఖరి అసహజమైన స్వలింగ సంపర్కములకు దారితీసి మన సహజ సంబంధాలకు గండి కొట్టింది.
వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషుల అవాంఛనమైన క్రియలు జరిపిస్తూ ఒకరి ఎడల ఒకరు కామతృప్తులై ఉన్నిరి అని రోమపత్రిక 6:21-26-27 దేవుని మహిమను మనము తుచ్చమైన విషయములలో మార్పు చేస్తే ఆయన మనలను భ్రష్టమైన జీవిత విధానములకు చిట్ట చివరికి మన దౌర్భాగ్యతలోను మన జీవితం ప్రతిబింబ చేసి ఇతర మార్పిడులకు అప్పగించేస్తాడు. ఆమేన్. ఇది మొదటి భాగం అండి. రెండో భాగము దేవుని చిత్తమైతే రేపటి దినం పూర్తి చేయడానికి దేవుడి సమయం దయచేయను గాక. ఆమేన్.